చిన్నోడా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా. అవని, అక్షయ్ల గురించి మీ అమ్మవాళ్ళు ఇప్పటికీ చాలా దారుణమైన అభిప్రాయంతో ఉన్నారు. కనీసం నీలో అయినా చిన్న మార్పు కలిగిందా? తెలివి తక్కువ వాళ్ళు మౌనంగా ఉన్నా ప్రమాదం లేదు, కాని తెలివైన నీలాంటి వాళ్ళు మౌనంగా ఉంటే ప్రమాదమని ఇందుకే అంటారు. నీతో ఒక విషయం మాట్లాడాలి. నాతో బయటికి రా. ఎక్కడికి బావా? చెప్తాన్రా. ఎక్కడికి చెప్పు బావా. ఎక్కడ చెప్పాలో నాకు బాగా తెలుసు. అది కాదు బావా. నువ్వేం మాట్లాడకుండా నాతో రా. రా. అవని, బయటే ఉన్నావమ్మా? రారా. చంటోని తీసుకుని నీ దగ్గరికి బయలుదేరానమ్మా. బయటికి నేను బయలుదేరానన్నయ్య. ఈ కారు కూడా నా మొగుడ్లా మొండిగా ఉంది. ఇబ్బంది పెడితే స్టార్ట్ చేస్తున్నాను. మంచి మాట అన్నావమ్మా. ఈయన గారిని పట్టుకుని చంటోడంటావేంటన్నయ్యా? మనోడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి కదమ్మా, అందుకే అలా అన్నాను. అన్నయ్య, ఈయన చంటోడు కాదు, ముదురు, దేశముదురు, వీరముదురు. బావా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ముందు ఆ విషయం చెప్పు. అమ్మా అవని, మొన్న మధ్య మీ అత్తంటి వారు నీ దగ్గరకొచ్చి డబ్బులు మొహాన కొట్టబోయినప్పుడు పెద్ద లిస్టు తీసుకుని వచ్చి వీళ్ళ మొహాన కొట్టావు కదా. ఏంటిది? నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరి గురించి ఏమేం చేశానో అందుకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఏంటి, నా మాటలకి కోపం వస్తుందా? లేదు. నా మాటలంటేనే నీకు చేదు. రాకుండా ఎందుకుంటుందిలే. నిజంగానే లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడిందంతా నిజం. నువ్వు నీ బిడ్డ ఏ స్వార్థం లేకుండా మా గురించి అంతా చేస్తారు. ఆ విషయం నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇక నుంచి నువ్వేం చేసినా వాటిని డబ్బుతో ముడిపెట్టను. నీ రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు కూడా. ఏంటి సార్, రుణం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అయితే మా మావయ్య అన్నట్టు తమరిలో తొందరలో మార్పొచ్చే అవకాశం ఉందన్నమాట. 2 రోజులాగు, కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నేనేంటో నిరూపించుకుంటాను. 2 రోజుల్లో ఏ మార్పులొస్తాయి? భర్తగా నాకు దగ్గర కాగలుగుతావా? మాయా, 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 మాయా. హాయ్ అవని. శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కర్టసీతో చూడ్డానికి వచ్చాను. నేను లోపలికి రాకుండా అడ్డుపడ్డావు. ఎమోషనల్ గా ఉన్నావు కదా, అక్కడ వాదనలు ఎందుకులే అని సైలెంట్ గా వచ్చేసాను. ఏం వాదన పెట్టుకునేదానివి? జస్ట్ ఫ్లోలో క్యాజువల్ గా అన్నాను. ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటావేంటి? అయినా శ్రీకర్ డిశ్చార్జ్ అయ్యాడని తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ. అవును, ఇంతకీ ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా మాట్లాడాలా? నీ దగ్గర నుంచి నిజాలు కావాలి. ఏం నిజాలు? నా భర్త మీద అటాక్ చేయించింది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నావు అవని? నాటకాలు ఆడకుండా మర్యాదగా చెప్పు. నువ్వు అరిచినంత మాత్రాన నాకు సంబంధం లేని విషయం నేను ఒప్పుకుంటానా ఏంటి? నా బావ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం నువ్వే. నిన్ను అవని వదులు, వదులు అవని. అవని, అవని వదులు. నా మాట విన్నవని. నువ్వేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చావు. వదులు, వదులు అవని. నీకు దక్కని ఆనందం నాకు దక్కకూడదని ఇదంతా చేస్తున్నావు. నీకు దక్కని శ్రీకర్
నాకు దక్కకూడదని వెనక నుంచి గోతల్ని తప్పుతున్నా. ఇంతకు ముందు ఆ మాంత్రికుడితో నువ్వు చేతులు కలిపి చెయ్యాల్సినవన్నీ చేశావు. వద్దులా అవని. ఇప్పుడు బయటికి మంచిదానిలా కనబడుతూ చేయాల్సింది చేస్తున్నావు. నీ అంతట నువ్వే నిజాలు చెప్పకపోతే చంపేస్తాను. ఏయ్, అవని, అవని, వదలు, వదలు. అవని, అవని, వదులు. వదులు, అవని. వదులు. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు నా కూతురు చంపాలనుకుంటున్నావు? దీన్ని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. లేదంటే నిజంగానే మన కూతుర్ని చంపేస్తుంది. ముందు పోలీసులను పిలిచి అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి లోపల వేయిస్తాను. ఆ తర్వాత మిగిలిన సంగతులు చూసుకుందాం. డాడీ ఆగండి ప్లీజ్. మీరు తొందరపడకండి. పాపం అవని లైఫ్ రిస్క్ లో పడుతుంది కదా. ఇంతకు ముందు మేము ఎంతలా బ్రతిమలాడినా వినకుండా నేను అరెస్ట్ చేయించింది. ఇప్పుడొచ్చి నేను చంపే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి దాని గురించి ఆలోచించకూడదు. మనం రిస్క్ లో పడతాం. అసలు నా కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? హే మాయా, అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు. వశీకర ఎవరు? వశీకర